అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. నల్లగొండ లీడర్లకు తగ్గ కౌంటర్ ఇయ్యాలనంటే జగదీష్ రెడ్డి సారే కరెక్టు. సార్ను మించి నల్లగొండ బ్రదర్స్ కు ఎవ్వరు కౌంటర్ ఇయ్యలేరు. ఎందుకంటే అవ్వ పుట్టిలు మేనమామకు తెలియదా అన్నట్టు అలా పుట్టు పూర్వోత్తరాలన్నీ జగదీష్ రెడ్డి సార్కి ఎరికే. అందుకే కర్రుగాల్చి వాత పెట్టుట్లా సారదే పైసే ఉంటది. ఉమ్మడి నల్గొండ మంత్రులకు మంచి కోటింగ్ ఇచ్చిడు జగదీష్ రెడ్డి సారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు కేసీఆర్ సార్ కాలి గోటికి కూడా సరిపోరు. గాలి ఇలా కేసీఆర్ అనే మూతబార్లు అయినరా అని మస్తుగా అంటిచ్చిండ్రు. గోబెల్సే బాధపడేటట్టు గోబెల్స్ రికార్డును బద్దలు కొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఎవరిని తిడుతురో వానికి అల్లముకెట్టోళ్ళు మీరు. నేను ఉద్యమకారుణ్ణి, నాకు రాజీ ఉండదు, తల ఉంచేది ఉండదు. తల తెగినా సరే మీలాగా ఏ పూట కాపూట మీడియా ముందట ఒకటి మాట్లాడి మీడియా పెట్టగిన మళ్ళీ వానికి ఫోన్ చేసి వాని బద్దలాడుకొని సిగ్గుండాలి మాట్లాడారు. కొంచెం నా గురించి మాట్లాడతారు, కేసీఆర్ గురించి మాట్లాడతారు. మీ ముఖాలకి మీ బతుకులు ఏందో మీరేందో మీకు వచ్చిన పదవులు ఎట్లా ముక్కున్నారో ఎట్లా సంపాదించారో దాంతో అందరికీ తెలుసు. కోమటిరెడ్డి అన్నదమ్ములకు వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడతలేదు. ఇక వీళ్ళు మందికి నీతులు చెప్తాండ్రు. రేవంత్ రెడ్డి దృష్టిలో పడేటందుకు అన్నదమ్ములు ఇద్దరు పోటీలు పడి మరీ ఆరాట పడతాండ్రు. బీఆర్ఎస్ అనే స్థాయి వాళ్ళకు ఉందా అసలు? కేసీఆర్ అన్న మాటల మీద కాంగ్రెస్ వాళ్ళే ఆలోచనలో పడ్డారు. బ్రదర్స్ ఇద్దరికి దమాక్ సర్కాయించినట్టున్నది. అసలు ఉమ్మడి నల్గొండ వెనుకబడేదందుకు కారణమే వాళ్ళ ఏలువాడి. జిల్లాకు శని లెక్కనే దాపురిచ్చిండ్రు. ఇద్దరని మస్తుగా మద్దల ధర వేసుకున్నట్టు వేసుకుండు సారు. సొమ్ము దోసుక తిన్నందుకు ఎన్నటికైనా జైలుకు పోయేది కోమటిరెడ్డి బ్రదర్సే అని మస్తుగా ఇచ్చి పడేసిండు.